दिशि विदिशं भूमिकम्पायमानम् అయ్యో అటెళ్ళొద్దయ్యా, అక్కడ శానా ప్రమాదం. పాపం ఏమైపోతాడో, తన సావును తానే కొని తెచ్చి పెట్టుకుంటున్నాడు. హెచ్చరిక, ఇది నిషిద్ధ ప్రాంతము. ఇచ్చట అన్యులకు ప్రవేశము లేదు. తెగించి వచ్చినచో మరణము సంభవించును. ఎవరు నువ్వు? నిన్నే ఎవరు నువ్వు? అందాన్ని ఆస్వాదించే ఆరాధకుణ్ణి. నిన్ను చూస్తుంటే నింగిలోని మెరుపుతీగా నేలపై జలకాలాడుతున్నట్టుగా ఉంది. మీ అధిక ప్రసంగం ఆపండి. ఇది అన్యులు ప్రవేశించకూడని నిషిద్ధ ప్రదేశం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? వేట కోసం వచ్చాను. కొద్ది క్షణాల ముందు వరకు ఇది జంతువులు సంచరించే అడవి అనుకున్నాను. నిన్ను చూశాక శృంగార దేవతలు సాక్షాత్కరించే మన్మథ సామ్రాజ్యం అని అర్థమైంది. చెబితే అర్థం కావడం లేదా మీకు? వెళ్ళండి ఇక్కడి నుంచి.
వెళ్ళకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారు. భయపెడుతున్నావా? ప్రమాదం బారిన పడవద్దని హెచ్చరిస్తున్నాను. మగువు కోసం తెగువ చూపే నాలాంటి మగాడు ప్రమోదాలు కోరుకుంటాడే తప్ప ప్రమాదాల గురించి ఆలోచించడు. నన్ను భయపెట్టాలనుకొని నువ్వు భయపెడుతున్నావేంటి? అమ్మా! కలలో కనిపించిన ఇలాంటి ఫారెస్ట్ నిజంగానే ఉందా? ఉంటే ఎక్కడుంది? ఓం త్రయంబకం యజామహే దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం ధ్యానయజ్ఞ అంతా మాయే అంతా మాయే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మార్కండేయ గోత్రోద్భవస్య కృష్ణమనాయుడు నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య. శంభో మహాదేవ. ఏంటి గురువుగారు, ఆ పిచ్చోడు మిమ్మల్ని అలా తోసేశాడేంటి? ఆయన పిచ్చివాడు కాదు, కర్మయోగి. శివుడికి మంచి మనసుతో పూజ చేస్తే చాలు, గోత్రాలు నామాలు అక్కర్లేదు. అంటే అది కృష్ణమనాయుడు గారు ఊరికి పెద్ద అని మంచివాడని శివుడికి తెలీదా?
వాళ్ళమ్మ అన్నపూర్ణమ్మ ఊరందరికీ అమ్మ అని శివయ్యకు తెలియదా? ఎరా, నీ భార్య కొంట్లో బాగోపోతే ఇంట్లో ఉండి సేవలు చేయాలి గాని పనిలోకొచ్చావేంట్రా? బుద్ధుందా నీకు? డాక్టర్ గారు గోళీలు ఇచ్చారమ్మా. ఈ మాట 10 రోజుల నుంచి చెప్తున్నావురా. నీ భార్యకి నయమేంత వరకు నువ్వు పనిలోకి రావడానికి వీల్లేదు. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ భార్యని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళు. సరేనమ్మా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. ఎవరి మనసులో ఎన్ని కపటాలున్నాయో అన్ని మా శివయ్యకు తెలుసు. ఏమండి, మనం కూడా మీ బావతో పాటు పోదాం. నీ మొహమేం కాదు, అందరితో కూడా మనం వెళ్తే మనల్ని ఎవరు గుర్తించరే. మనం కొంచెం లేటుగా వెళ్ళామనుకో, కృష్ణమనాయుడు గారి చెల్లెలివని నీకు, బావమర్దినని నాకు అందరూ చేతులెత్తి దండం పెడతారు. నిజమేనమ్మా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచినంత మాత్రాన మనకు వచ్చేదే ఉండదు, ఒరిగేదే ఉండదు. అది కూడా నిజమేనే. ఆయనకున్న ఆస్తి మనకు లేదు, ఆయనకున్న పదవి మనకు లేదు. మంచితనం కూడా లేదు నాన్న. నువ్వు మోసుకొని పద. అభాగ్యులని ఎలా ఆదుకోవాలో మా శివుడికి బాగా తెలుసు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవే. ఏంటమ్మా? నాన్నెప్పుడొస్తారు? నీ ప్రశ్నకి సమాధానం ఆ దేవుడు తప్ప నేను చెప్పలేను నాన్నా. మూడో కళ్ళు తెరవక ముందనే ముల్లోకాలు తిరిగే మా శివయ్యకి ఎవరు ఎలాంటి వారో, ఎప్పుడు ఏం జరుగుతుందోని బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. నాగింకా రాలేదా? ఆన్ ది వే మేడం. డిలే ఏంటి మేడం? మీటింగ్ ఉందని చెప్తే సరిపోదు, ఫాలో అప్ చేయాలని తెలీదా? గుడ్ మార్నింగ్ గాయ్స్. సార్ సార్, గుడ్ మార్నింగ్. అక్కడ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఓకే, కానీ నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంటే అది మీరు
లేట్గా మేడం. ఐ సీ. వచ్చేసాను కదా, యూ జస్ట్ రిలాక్స్, లెట్స్ గో. ఓకే. గుడ్ మార్నింగ్ గైస్. హే హేమంత్. సార్. మీ బాబాయ్కి బాగాలేదన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ సార్. గ్రేట్. రేష్మా, Sir? సిట్ సిట్ సిట్. నీకు మ్యాచ్ ఓకే అన్నట్టుగా? అవును సార్. సో మ్యామ్ దగ్గర లాంగ్ లీవ్ అప్లై చేయబోతున్నాం అనమాట. ఎస్ సార్. సిగ్గే. కమ్. నమ్రత, నువ్వు టీ తాగుతావా కాఫీ తాగుతావా? సార్ మీటింగ్. వెళ్దాం. ఫస్ట్ ఒక కాఫీ తాగి వెళ్దాం. నీకు టీయా కాఫీయా? మీటింగ్కి టైం అవుతుంది మేడం. ఇట్స్ ఓకే, కాఫీ తాగి వెళ్దాం. టీయా కాఫీయా? నాకేం వద్దు సార్. ఓకే, ఐల్ హ్యావ్ కాఫీ. సార్ సార్. ఇట్స్ ఓకే దివ్య, కూల్, ఐల్ మేనేజ్. వావ్. కాఫీ అదిరిపోయింది తెలుసా? సార్ మీరు టైంకి రాలేదని మేడం కోపంగా ఉన్నారు. మేడం కోపంగా ఉంటారని నాకు తెలుసు. ఆవిడ కోసం మనం టెన్షన్ పడకూడదు. చూడు, థియరీ నంబర్ 1 ఏంటో తెలుసా? ఇలా టెన్షన్ పడకుండా ఉండడం. కూల్. సో జస్ట్ బీ కూల్. థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్. గో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మిస్టర్ రావు, ఈరోజు మీ బర్త్డే కదా? ఎస్ సార్. ఇన్స్టాలో చూశాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మిస్టర్ ప్రసాద్ సార్. 4 years బ్యాక్ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించారు. ఈరోజు మీ మ్యారేజ్ డే, గుర్తుందా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సార్. రేపు యుఎస్ వెళ్ళాక ఈ స్వీట్స్ హైదరాబాద్ స్పెషల్ అని మీ వైఫ్కి ఇవ్వండి. ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు టైం సెన్స్ ఉందా? నీ ఇష్టం వచ్చినప్పుడు టైంకి రావడానికి ఇదేమైనా ఆఫీస్ అనుకుంటున్నావా, సూపర్ మార్కెట్ అనుకుంటున్నావా? అది మ్యామ్, నేను Shut up! I don't want to listen your bloody explanations. పంచువాలిటీ లేనప్పుడు చేసే జాబ్కి కూడా వాల్యూ లేదు. యు నో దట్? నాతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి నన్నే ఆన్సర్ చేసే సిచ్యువేషన్ ని క్రియేట్ చేశావు. బికాస్ ఆఫ్ యూ. లేటుగా వచ్చింది చాలదన్నట్టు ఇంకా టైం వేస్ట్ పనులేంటి? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కోపం, ఆవేశం, టెన్షన్, ఎమోషన్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ లాంటి తగ్గించడానికి మా ఫార్మా కంపెనీ కొత్తగా తయారు చేయబోయే 100% హెర్బల్ మెడిసిన్ పేరే రిలాక్స్. దీన్ని మనం ఎలా చేయబోతున్నామో, దీని బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వావ్, సూపర్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఫార్మా కంపెనీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఈ రిలాక్స్ హెర్బల్ డెఫినెట్ గా ఓపెనింగ్ అదిరిపోతుంది. ఆర్డర్ పంపిస్తాం, త్వరగా స్టాక్ రిలీజ్ చేయండి. Sure. ఓకే. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. టైం టు టైం చేసేది జాబ్ అవుతుంది తప్ప క్రియేషన్ అవ్వదు.
పర్ఫెక్షన్ అనేది పంచువాలిటీ మెయింటైన్ చేస్తే రాదు, దీంతో పనిచేస్తే వస్తుంది. టైం క్రియేట్స్ నథింగ్, టాలెంట్ క్రియేట్స్ ఎవ్రీథింగ్. మీరే అనవసరంగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. బై ది వే మ్యామ్, ఐ థింక్ మనం చేసే మెడిసిన్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా. సి, నేను చాలా గ్రేట్. ఏంట్రా నాకు క్లాస్ పిక్తున్నావా? ఏంట్రా నాకు క్లాస్ పిక్తున్నావా? 10 నిమిషాల ప్రెజెంటేషన్ తో 50 crores బిజినెస్ ఓకే చేయించినందుకు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదా? ప్లీజ్ ప్లీజ్. మన మెడిసిన్స్ నాకే ఉపయోగపడతాయంటావా? నాకే ప్లీజ్ ప్లీజ్, నొప్పేస్తుందక్క ప్లీజ్. హే హే, నా హెయిర్ ప్లీజ్, నా హెయిర్ స్టైల్ చంపి పడేస్తాను. yes yes yes. నీ టాలెంట్ గురించి నాకు తెలుసురా. కొంచెం టైం మెయింటైన్ చేసావనుకో. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మషిన్స్లో తయారు చేయడానికి టైం ఫిక్స్డ్గా ఉంటుంది తప్ప బ్రెయిన్ క్రియేట్ చేసే దానికి టైం ఉండక్కర్లేదు. నువ్వు మారు. అవును, టైం అంటే గుర్తొచ్చింది. అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బిజినెస్ క్లయింట్తో మీటింగ్ ఉంది. ఎయిర్పోర్ట్కి ఎందుకురా? మంచి బిజినెస్ డీల్ అక్క. తర్వాత నువ్వే టైం సెన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తావు. అర్జున్, డ్రైవ్ సేఫ్. వీడు ఎప్పటికీ మారడు. పార్వతమ్మ, పలహారం పెట్టు. ఈ రోజు నుండి నాగపౌర్ణమి రోజులు వచ్చే 5 రోజుల వరకు చీకటి పడ్డాక ఎవరూ బయటికి రాకూడదని, వస్తే ప్రమాదం అని ఈ ఊరి పెద్ద కృష్ణమనాయుడు గారు అందరికీ తెలియజేయమన్నారు. కథ మొదలయ్యింది. ఏమంటున్నావు శివుడు? ఆ శివయ్య లీలలు అనుభవానికి వస్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. చీకటి పడ్డాక ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రాకూడదని హెచ్చరించడమైనదహో. మా నూరికి ఇలాంటి దురదృష్టం పడుతుందనుకోలేదు శివుడు. అదృష్ట కోసం ఎదుర్చూడడమే దురదృష్టం. దురదృష్టం గురించి ఆలోచించకపోవడమే అదృష్టం. హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, శంకర. Gana